ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను. ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్ని మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటాడు. ఈ బలులు పాప పరిహారం చేయలేవు. కానీ క్రీస్తు మన పాప పరిహార్థం ఒకే ఒక్క బలి ఇచ్చి దేవుని కుడి చేతి వైపు శాశ్వతంగా కూర్చుండిపోయాడు. అప్పటి నుండి ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చేయాలని కాచుకొని ఉన్నాడు. ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులతో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు ఇలా ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేశాను. నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను. వాటిని వాళ్ళ మనసులపై రాస్తాను. ఇర్మియా 31వ అధ్యాయం 33వ వచనం. ఆ పరిశుద్ధాత్మ ఇంకా ఇలా అన్నాడు, వాళ్ళ పాపాల్ని దుర్మార్గాల్ని నేను మర్చిపోతాను. ఇర్మియా 31వ అధ్యాయం 34వ వచనం. వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది. విశ్వాసాన్ని వదులుకోకండి సోదరులారా. యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మన కోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.